హాయ్ అండి. వెల్కమ్ టు డైల్యూటెడ్ తెలుగు. లాస్ట్ 4 డేస్ నుంచి మనం ఎవ్రీడే సర్క్యూట్ కొడుతోంది అని చెప్పాను నేను. సర్క్యూట్ కొట్టింది కానీ ఇవాళ ఎందుకు సర్క్యూట్ అవ్వలేదు, 70 టచ్ ఎందుకు అవ్వలేదు, ఇట్లా చాలామంది అనుకుంటున్నారు. కానీ దీనికి ఒక లాజిక్ ఉందండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇవాళ డేలో చూసారంటే మనకి హైయెస్ట్ వచ్చి ఇక్కడ చూడండి. డే డే హైయెస్ట్ వచ్చి 68.33 చూపిస్తుంది. డే లో వచ్చి 64.06 చూపిస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ 5 డేస్ నుంచి మనం చూసామంటే మొత్తం అంతండి 9.28% ప్రాఫిట్లో ఉంది. అదే లాస్ట్ 1 మంత్ చూస్తే 5.46. 6 మంత్స్, అదే మనం ఒకవేళ 6 మంత్స్లో హైయెస్ట్ మనకి ఎంత వెళ్ళిందండి? 86 పాయింట్, అక్కడ 86, 84, ఇక్కడి నుంచి చూద్దాం పోనీ. 84 నుంచి మనకి ఎంత పడిపోయిందండి ఇది? దగ్గర దగ్గర మనకి 19.73, 23% పడిపోయింది స్టాక్. అదే 1 ఇయర్ చూసుకుంటే 1 ఇయర్ మ్యాక్సిమం మ్యాక్సిమం చూసుకుంటే 47% లాస్ ఉంది. ఇట్లా ఎందుకు జరుగుతుంది అసలు? యాక్చువల్గా షేర్ అట్లా జరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచించామనుకోండి. నేను అందుకే చెప్తున్నాను, టెక్నికల్ అనాలిసిస్ అనేది కూడా నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే మనకి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఉమ్, ఇవాళ ఎవరైతే ఇక్కడ ఎంత ఉందండి, ఇక్కడ 56.80, 56.80 దగ్గర 53, 53 ఇక్కడ చూడండి. 53.45 దగ్గర ఎంట్రీ అయిపోయి 68 దగ్గర బయటకు వచ్చేస్తారు. 68.33 హై చూసారా ఇక్కడ? ఓపెన్ ఇక్కడ హై చూసారా? 68 హై చూడండి. 68 చూపిస్తాను. 68.33 దగ్గర బయటకు వస్తుంది. కానీ మామూలుగా మన రీటైలర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే అది ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్పి ఆగుతున్నారు. కానీ మీకు ఇప్పుడు లాజిక్ చెప్తాను చూడండి. నేను మీకు ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. నేను ఇక్కడ 86.20, 86.40 ప్రైస్లో మనకి 86, ఇది 86.04 దగ్గర నుంచి అది స్టాక్ పడితే మనకి 53 దాకా వచ్చేసింది. మనం అప్పుడు కూడా నేను టార్గెట్స్ చెప్పాను. ఒకవేళ 83, 86 కనుక 88 క్రాస్ అయితే అది 91, 110, 120, 120, 88, అది కనుక మనకి 88 క్రాస్ అయ్యి ఉందంటే అది మనకి టార్గెట్లు ఇంకా 91 నుంచి 120, 120 వరకు అట్లా ఉన్నాయి మనకి టార్గెట్లు. పెద్ద పెద్ద అనలిస్టులు వాళ్ళు కూడా టార్గెట్లు ఇచ్చారు. ఎందుకు? చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ప్రైస్ ఇప్పుడు ఇంత నుంచి కిందకి పడిపోతే మళ్ళా ప్రైస్ బ్రేక్ అవ్వడానికి అక్కడ వరకు వెళ్తుందండి. అది 25 సంవత్సరాలు అవని, 50 సంవత్సరాలు అవని, ప్రైస్ ఎప్పుడు కూడా దాని హిస్టరీని రిపీట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అది వదిలేసాను. రెండోది, మీకు ఇప్పుడు ఇక్కడ చూసారో లేదో, ఇక్కడ మీకు ఇది చూసారో లేదో, మీకు ఇది ఇక్కడ బాక్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారో లేదో చూడండి. ఇది బాక్స్ బ్రేక్ అయింది.
బాక్స్లో అన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత బ్రేక్ అవుతుంది. అయిందండి, మళ్ళీ ఇక్కడ బాక్స్ వచ్చింది చూడండి. బాక్స్ వచ్చింది, ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది. ఇక్కడ బాక్స్ రాలేదు, డౌన్ అయిపోయింది పూర్తిగా. ఇక్కడ మళ్ళీ బాక్స్ వచ్చింది, బ్రేక్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది తెలియలేదు మనకి, మర్చి తెలియలేదు అనుకున్నాం, వదిలేద్దాం. ఇప్పుడు నేను మీకు ఇది వీక్లీ అనాలిసిస్. ఇప్పుడు మీకు నేను 3 మంత్స్ చార్ట్ తీసుకుని చెప్తాను చూడండి. 3 మంత్స్ చార్ట్ తీసుకుని చెప్తాను. ఓకే, ఇది 1 మంత్ చార్ట్. 1 మంత్ చార్ట్లో మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది వీక్లీ కన్నా. ఇక్కడ చూడండి, ఎంత ఎక్కువ కన్సాలిడేట్ స్టేజ్లో ఉంటే అంత పైకి లేచిందండి. ఎంతవరకు లేచిందండి? దగ్గర దగ్గర 44.44 హై. మళ్ళీ ఇక్కడ మనకి కన్సాలిడేట్ వచ్చింది. ఇక్కడికి ఎంత వచ్చింది? 33, 41కి వచ్చేసింది. లో వచ్చి 37 వచ్చింది. ఇక్కడ కన్సాలిడేట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి పికప్ అయింది. అక్కడ వరకు వెళ్ళింది 86.4, 84 వచ్చింది. ఓకే, 86.04 దాకా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మనకి 53 లోకి వచ్చేసింది. అదే ఇప్పుడు మీకు క్లియర్గా నేను చూపిస్తా చూడండి. హిస్టరీ ఎప్పుడు రిపీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆ స్మార్ట్గా బయటకు వెళ్ళిపోయింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, నేను ఇందాక చెప్పాను 88 క్రాస్ అయితే టార్గెట్స్ 91, 120, 130 దాకా వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఉంది చూడండి. ఇక్కడ ఇది ఎంత ఉందో చూడండి, 100 ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 100 ఉంది. అది వదిలేసాను, దాని కిందకి రండి. కొంచెం చిన్నది చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉందండి? ఇది 88 ఉందా అండి? అది ఇక్కడ చూసారండి, ఎంత ఉందండి? 83. ఇక్కడ మనకి పెరిగింది కదండి, 86, 85 పాయింట్ అయిపోయింది. ఇది చూడండి, 85. ఓకే, ఇదంతే కదండి ఉంది మనకి 86.04. ఇక్కడ చూడండి, మీకు లైన్ గీసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఉంది కదండి మెయిన్ బాడీ. నేనేం చెప్పాను? 88 చెప్పాను. ఇక్కడ హై ఎంత ఉంది చూడండి, 87 పాయింట్. ఇక్కడ హై ఎంత ఉంది చూడండి, ఇక్కడ హై 87.5. దాని నుంచి మీరు లైన్ గీసారనుకోండి, నేను చెప్పాను ఇందాక, సారీ, చూడండి క్లియర్గా చూపిస్తాను. ఎంత ఉందండి? 85.9. మీకేం చెప్పాను నేను? దీని ముందు ఎంత ఉందండి? 88. ఇక్కడ చూసారా అండి, 88. ఈ పాయింట్ చూడండి, ఇది 101, ఇది మీకు 85. ఇక్కడ చూపిస్తాను నేను మీకు, కొంచెం జూమ్ చేద్దాము. అది తర్వాత తీసుకొస్తాను. ఇక్కడ చూడండి మీరు, ఎంత ఉందండి? ఇది 86. చూసారా, ఎగ్జాక్ట్గా ఉంది. ఇది మీకు లైన్ గీస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకనే టెక్నికల్ అనాలిసిస్ కూడా నేర్చుకోవాలండి. ఇది మనకి మెయిన్ బాడీ అంటారు. ఇది ఆ పైన కొంచెం చిన్న లైన్ ఉంది చూసారా, అక్కడ పెట్టండి మీరు. ఎంత ఉందండి? ఎగ్జాక్ట్గా 86 ఉంది. గీయండి లైన్, చూసారా? ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్లూ లైన్ ఉంది, ఇక్కడికి మీకు కరెక్ట్గా 86 ఎగ్జాక్ట్గా ఉంది చూసారా అండి. ఆ రోజు నేను అందుకే చెప్పాను, ఇది ఎప్పుడైతే మనకి ఇది చూడండి, ఇక్కడ ఎంత ఉంది? ఇది
మెయిన్ బాడీ ఎంత ఉందండి ఇక్కడ? ఇది బాడీ. ఆ పైన లైన్ ఉంది చూడండి. నేను మీకు లైన్ గీసాను ఇక్కడ. దాని పైన లైన్ ఉంది చూసారా? ఆ లైన్‌కి వెళ్ళారనుకోండి అది ఎంత ఉంది అక్కడ? 87.7. ఓకే. 87.7. అందుకని నేను ఆ రోజు మీకు నేను చెప్పాను. 88 దాటితే మనకి టార్గెట్స్ ఇక్కడ చూడండి. 88 దాటితే ఇది ఎంత ఉందండి ఇక్కడ? 100. మెయిన్ బాడీ తీసుకుంటే ఎంత ఉంది? 96. చెప్పాను 96 టార్గెట్‌లో. ఇప్పుడు మనం హిస్టరీ రిపీట్ అయింది 53, 64 దగ్గర ఉన్నాం. అది చూద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది బాడీ ఎంత ఉందండి ఇది? ఇటు వద్దాం. ఇటు వస్తే మీకు ఈజీ అవుతుంది. ఎంత ఉందండి? 64. ఈ కింద ఇది ఈ కింద సన్నగా లైన్ ఉంది చూసారండి, అది 55. మెయిన్ బాడీ ఎంత ఉందండి? 63, 64.89. చూడండి ఎగ్జాక్ట్గా నేను లైన్ గీస్తాను. ఇప్పుడు చూడండి, ఏమండి 87. ఇది కాదు, ఇది 53, 64.8. ఇదిగోండి 65.9. చూసారా? ఎగ్జాక్ట్గా లైన్ గీస్తాను చూడండి నేను. ఎంత ఉంది? 64 పాయింట్ ఇదిగో ఎగ్జాక్ట్గా హిస్టరీని రిపీట్ చేసింది చూసారండి. ఎగ్జాక్ట్గా హిస్టరీ రిపీట్ అయింది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు మనం కమింగ్ మార్కెట్లో, అందుకని ఇక్కడ మీరు ఇదే నేను మీకు డైలీ దాంట్లో చూపించాను అనుకోండి. ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను, ఇక్కడ మనకి ఇది 1 వీక్లో ఇక్కడ చూడండి 56 దగ్గర కొన్నారు. ఎంత దగ్గర అమ్మేశారండి? 64 దగ్గర. హిస్టరీ రిపీట్ అయిందా లేదా? మీకు ఇందా చూపించాను కదా, హిస్టరీ రిపీట్ అయిందా లేదా అండి? అట్లాగే ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా, ఇంత టెక్నికల్గా అనాలిసిస్ చేసి జాగ్రత్తగా కొన్ని అమ్మితేనే మనం స్టాక్ మార్కెట్లో ఉంటామండి. లేకపోతే లాసే వస్తుంది. మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఒక ఇండికేటర్. ఇప్పుడు నేను మీకు ఇండికేటర్ వేరేది చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 3 months తీసుకోండి. ఓకే, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత RSI రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది కొట్టండి. ఇది కొడితే మీకు దాని మీద మ్యాప్ అవుతుంది. మ్యాప్ అయిన తర్వాత ఇక్కడ వీడు మామూలుగా 70-40 తీసుకుంటున్నారు. నేను బేసికల్గా 70-40 తీసుకోనండి. RSI నేను ఏం తీసుకుంటానంటే 14 RSI లెంత్ అట్లాగే ఉంచండి. కిందకి రండి, స్టైల్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ నేను 60-30 తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడెప్పుడు RSI కనుక కొంచెం పైకి లేచిందో అప్పుడప్పుడు మనకి ఎగ్జాక్ట్గా పైన మీరు చూసారంటే అక్కడ పైన కూడా మనకి వాల్యూ లేచింది. చూసారండి? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ RSI అబౌవ్ 60 వెళ్ళిందో ఇక్కడ ప్రైస్ చూడండి మొత్తం గ్రీన్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ RSI ఇక్కడ కింద డౌన్ ట్రెండ్ మొదలైందో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ మొదలైంది. ఈ గోల్డెన్ లైన్ ఎప్పుడైతే టచ్ అయిందో RSI మనకి వెంటనే ప్రైస్ లెవెల్ పెరుగుతుంది.
అందుకని ఎప్పుడు కూడా ఇంత స్మార్ట్‌గా ఉండాలండి. ఎప్పుడు ఇది లాస్ట్ ఇది ఈ మీకిప్పుడు ఈ హిస్టరీ మ్యాచ్ అయిందని నేను చూపిచ్చాను. మీకు డేట్ చెప్పలేదు. కింద డేట్ చూడండి. హిస్టరీ మ్యాచ్ 2009లో అయింది. అంటే దగ్గర దగ్గర 15 ఇయర్స్ తర్వాత హిస్టరీ మ్యాచ్ అయింది. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కమింగ్ టార్గెట్ ఇప్పుడు ఇది కనుక మళ్ళా మనకి ఆల్రెడీ 86.4 మంది ప్రీవియస్ హై. ఎంతండి ప్రీవియస్ హై? 86.4. 86.4 ఇప్పుడు మనది ప్రీవియస్ హై కాబట్టి ఇది మళ్ళా ఒకసారి టచ్ అయిందంటే మనకి మళ్ళా హెవీ టార్గెట్లు ఏమున్నాయండి ఇక్కడ? ఇదెంతుంది? 130. ఇక్కడ 86.100. మెయిన్ బాడీ 96, 97, 88, 86.4, 88 దాటిందండి. 90, 91 చూడండి. బాడీ 130, 128 ఇది చూడండి. 230, 220. ఇంకా ఆ రెసిస్టెన్స్ కంప్లీట్ అయితే అది ఇంక లేస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు ఎప్పుడైతే సరే ఈ బాక్స్ చూడండి. ఇప్పుడు ఇలా ఉందండి. ఇది మీరు ఎన్నిసార్లు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాక్స్లో ఉంది, ఇక్కడ లేచింది, ఇక్కడ బాక్స్లో ఉంది, ఇక్కడ లేచింది, ఇక్కడ బాక్స్లో ఉంది, లేచింది. ఇక్కడ బాక్స్లో ఎంత ఎక్కువసేపు బాక్స్లో ఉంటే అంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. టెక్నికల్ ఇండికేటర్ టెక్నికల్ ఇండికేటర్ వల్ల మనకి ఇన్ని లాభాలు ఉంటాయి. ఇప్పుడు మనం మామూలుగా రీటైలర్స్ అంటే పెరుగుతుంది అని వదిలేస్తాం. ఇప్పుడు నేను మీకు కూడా చెప్పా అప్పర్ సర్క్యూట్ ఉంది. కానీ ఈ ఈ హిస్టరీ ఎంత పెద్ద హిస్టరీని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈచ్ షేర్లో పర్చేస్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు ఎంత స్మార్ట్గా ఉంటే మనీ ఎర్న్ చేస్తాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే టెక్నికల్ ఇండికేటర్స్ని కూడా నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే మనం స్టాక్ మార్కెట్లో నిలబడగలుగుతాం. లేదంటే ఏమవుతుంది, రీటైలర్స్ చూస్తారు పడిపోతుంది తీసేస్తారు. కానీ ఇప్పుడు ఇది చూడలేదు. ఇప్పుడు ఆల్రెడీ హిస్టరీని టచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది 86.4 టచ్ చేసి ఇప్పుడు 70 టచ్ చేసింది అనుకోండి. 86.4 లాస్ట్ టచ్ చేసింది అనుకోండి. అది ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్స్ అనేవి చాలా చాలా హెవీగా ఉన్నాయి. 120, 130, 140 అట్లా. అదే కనుక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇది మనకి నిన్న లేచేసి బయటకు వచ్చేసింది. ఏది వీక్లో చూపిస్తా, బాగా కనిపిస్తుంది. వీక్లో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనకి ఇండికేటర్ ఇట్లా డౌన్ ట్రెండ్ వచ్చి మండే మార్కెట్ బాగాలేదు వచ్చి ఇది కనుక ఫాల్ అయిందనుకోండి, మళ్ళీ 53, 52 టార్గెట్ వస్తుంది. 52 నుంచి మళ్ళీ 68. 52-68 కనుక డౌన్ అయిందనుకోండి, మళ్ళీ 41, 42కి వెళ్ళిపోతుంది. ఓకేనా? అందుకని ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ మీకు ఇండికేటర్ని బేస్ చేసుకుని మనం ఎట్లా షేర్ని అనలైజ్ చేయాలనేది మాత్రమే చెప్పాను. ఏది కూడా బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ నేను ఏం చేయలేదు. బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ చేయడానికి నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. మీరు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి షేర్స్లో పర్చేస్ చేయడం కానీ సేల్ చేయడం కానీ డెసిషన్ తీసుకోండి. ఈ రోజుకి ఈ వీడియో ముగిస్తున్నానండి. నా వీడియో కానీ నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు మిస్ అవ్వకుండా వస్తాయి. అట్లాగే మీకు నేను చేసిన అనాలిసిస్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. నాకు టైం స్పెండ్ చేసి దాని మీద నేను మళ్ళీ వీడియోస్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండే మాత్రం మార్కెట్ కొంచెం వెయిట్ చేయండి. మండే మార్కెట్ చూడండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ చాలా పెరిగింది. దానివల్ల మండే మార్కెట్లో కొంచెం డౌన్ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకని దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి సెల్లింగ్ కానీ బయింగ్ కానీ డెసిషన్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగి కన్సల్ట్ చేసి తీసుకోండి. హ్యాపీగా ఉండండి. అమ్మ నాన్నని గౌరవించండి. దేశాన్ని ప్రేమించండి. జై హింద్.